వ్యూవర్స్, ప్రీవియస్ ట్యుటోరియల్లో మనం ఆర్ టూల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి మరియు ఆర్ ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియో ట్యుటోరియల్లో మనం హౌ టు ఇంపోర్ట్ డేటా ఇన్ ఆర్ అనేది చూద్దాం. అదేవిధంగా హౌ టు సమరైజ్ ద డేటా, హౌ టు రీడ్ ద డేటా ఇన్ ఆర్ అనేది కూడా చూద్దాం. ఓకేనా వ్యూవర్స్? సో ఆర్ స్టూడియో మనం ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి 4 విండోస్ ఉంటాయి. ఓకేనా వ్యూయర్? సో ఫస్ట్గా మనం ఓకేనా ఫైల్, న్యూ ఆర్ స్క్రిప్టింగ్ ఫైల్. ఓకే, సో న్యూ ఆర్ స్క్రిప్టింగ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని సో మనకి ఏదైతే కోడింగ్ కావాలో ఆ కోడింగ్ అనేది ఇక్కడ మనం టైప్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏదైనా ఒక ఫైల్ని కానీ రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా ఆర్లో మనం ఫస్ట్ డైరెక్టరీని సెట్ చేయాలి. ఓకేనా? సో దానికి ఉన్న కమాండ్ ఏంటంటే సెట్ వర్కింగ్ డైరెక్టరీకి కమాండ్ setwd. సో ఈ విధంగా మనకి ఆర్లో సెట్ వర్కింగ్ డైరెక్టరీ అని చెప్పి ఒక కమాండ్ ఉంది. సో ఇదేంటి అంటే ఫైల్ పాత్ అండ్ డైరెక్టరీని సెట్ చేస్తుంది. ఓకేనా వ్యూయర్స్? సో సెట్ వర్కింగ్ డైరెక్టరీ బ్రాకెట్ క్లోజ్ అండ్ స్టార్ట్. సో బిట్వీన్ ద డబల్ కొటేషన్స్లో మనం ఏదైతే ఫైల్ ఎక్కడి నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫైల్ పాత్ బిట్వీన్ ద డబుల్ కొటేషన్స్లో మనం ప్లేస్ చేయాలి. ఓకే, వన్స్ మనం ఏదైతే స్పెసిఫిక్ ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్ను మనం డైరెక్టరీ నుంచి కాపీ చేసి ఓకేనా సో సెట్ డైరెక్టరీ దగ్గర పేస్ట్ చేయండి. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏదైతే బ్యాక్ స్లాషెస్ ఉన్నాయో ఈ బ్యాక్ స్లాషెస్ అన్నిటిని కూడా మనం ఫ్రంట్ స్లాషెస్లోకి మార్చాలి. ఒకవేళ కనుక మనకి మ్యాక్స్ యూజర్స్ అయితే కనుక సేమ్ బ్యాక్ స్లాషే యూజ్ చేయొచ్చు. బట్ విండోస్ యూజర్స్ మాత్రం బ్యాక్ స్లాష్ని ఫ్రంట్ స్లాష్తో రిప్లేస్ చేయాలి. సో వన్స్ మీరు ఈ విధంగా డైరెక్టరీని సెట్ చేసిన తర్వాత మనం టైప్ చేసిన సింటాక్స్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవడానికి సింపుల్గా కజర్ని ఆ సింటాక్స్ మీద పెట్టి కంట్రోల్ ఆర్ కనుక చేస్తే కమాండ్ రన్ అవుతుంది. సో మనం కమాండ్ సింటాక్స్లో ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి కన్సోల్ విండోలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో హైలైట్ అయింది. ఇట్ మీన్స్ దట్ ది సింటాక్స్ ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సెట్ వర్కింగ్ డైరెక్టరీని సెట్ చేస్తాం. నెక్స్ట్ వీ నీడ్ టు రీడ్ ద ఫైల్. సో ఒక ఫైల్ని ఏముంది డేటా అనేది మనం రీడ్ చేయాలి. దానికి మనకి ఉన్న కమాండ్ ఏంటి అంటే ఆర్లో read.csv. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు రీడ్ csv కామా సెపరేటెడ్ వాల్యూ ఫైల్స్ కనుక రీడ్ చేయాలి అనుకుంటే ద కమాండ్ యూజ్డ్ ఇన్ ఆర్ ఏంటి అంటే read.csv. సో read.csv అగైన్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో మనకి విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో మనం ప్లేస్ చేస్తాం. సో ఐ వాంట్ టు రీడ్ ద ఫైల్ నేమ్ ఆఫ్ data.csv. ఓకేనా యస్? సో data.csv అనే ఫైల్ నేను రీడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం పెడతాం. దాని తర్వాత అగైన్ కంట్రోల్ ఆర్. ఓకే, సో ఇక్కడ మీరు కన్సోల్లో కనుక చూసినట్లయితే డేటా అనేది రీడ్ అయింది చెప్పి ఒక కమాండ్ ఉంది. ఈ కమాండ్ని యూజ్ చేసి మనకున్న డేటాను ఫుల్గా మనం ఏదైతే ఉందో అబ్జర్వ్ చేసి అదేవిధంగా చూడగలం. ఓకే, నెక్స్ట్ ద కమాండ్ ఇస్ వ్యూ కమాండ్. సో ఇక్కడ ఏంటంటే వ్యూ అనేది ఒక ఫంక్షన్. సో అందులో మనం read.csv అనేది సమ్ అదర్ ఫంక్షన్కి ప్లేస్ చేస్తాం. సో ఈ విధంగా మనం మల్టిపుల్ ఫంక్షన్స్ని అసైన్ చేసి ఇదప్పుడు వీ నీడ్ టు ఫాలో సమ్ సింటాక్స్ రూల్స్. సో అందుకని చెప్పి ఫర్ అవర్ సింప్లిఫికేషన్ మనం ఏం చేద్దాం అంటే read.csvని సమ్ అదర్ డేటా సెట్కి అసైన్ చేద్దాం, ఒక డేటా వేరియబుల్కి. ఓకేనా? సో అది ఎలా చేస్తాము అంటే
my data, okay, so gets, సో యారో కనుక లెఫ్ట్ సైడ్ ఉంది అంటే సో ఏదైతే వాల్యూ రైట్ సైడ్ ఉందో ఇట్ కమ్స్ టు ద లెఫ్ట్ సైడ్ వేరియబుల్. సో నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మై డేటా అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి సో ఏదైతే డేటా డాట్ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని మొత్తం ఓకే సో మై డేటాకి సెండ్ చేస్తున్నాను. సో దానికి నేను యూజ్ చేస్తున్న కమాండ్ ఏంటంటే మై డేటా గెట్స్ read dot csv okay data dot csv okay na, and next let's press control r. okay so my data ఇప్పుడు read dot csv లో ఉన్న టోటల్ డేటా సెట్ ఏదైతే ఉందో ఆ టోటల్ డేటా సెట్ మొత్తం మనకి read dot csvలోకి ఓకే ఫెచ్ అయింది. సో నా ఐ వాంట్ టు రీడ్ ద ఫస్ట్ 5 or 10 lines ఆఫ్ దిస్ డేటా. సో దానికి మనకున్న కమాండ్ ఏంటంటే HEAD హెడ్ ఓకే హెడ్ ఆఫ్ విచ్ మై డేటా. ఓకే సో ఈ కమాండ్ని యూజ్ చేస్తే మనకి సో ఈ విధంగా మనకి ఓకే సో హెడ్ ఫస్ట్ బిగినింగ్లో ఏవేవైతే ఉన్నాయో ఓకే ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి 5 రికార్డ్స్ ఆర్ 6 రికార్డ్స్ వస్తాయి. అదేవిధంగా ఐ వాంట్ టు సీ లాస్ట్ డేటా. దానికి మనకున్న కమాండ్ ఏంటంటే టైల్ మై డేటా. సో ఈ కమాండ్ని యూజ్ చేస్తే ఏంటంటే లాస్ట్ మనకి ఏదైతే లాస్ట్ 6 or 10 రికార్డ్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ నుంచి ఆ రికార్డ్స్ని చూపిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు నేను అలా కాకుండా ఫస్ట్ 2 రికార్డ్స్ని చూడాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏమేస్తామంటే HEAD హెడ్ మై డేటా ఓకే కామా n is equals to 2. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఫస్ట్ 2 రికార్డ్స్ని మాత్రమే నేను రీడ్ చేయాలనుకుంటున్నాను ఓకేనా. సో n is equals to 2 అని ఇచ్చానంటే ఫస్ట్ 2 రికార్డ్స్ మాత్రమే నాకు చూపిస్తాయి. అదేవిధంగా let us see now I am changing n is equals to 3 or suppose some 15. సో ఇట్ మీన్స్ హెడ్ ఆఫ్ ఫస్ట్. సో ఏదైతే డేటా ఉందో ఆ డేటా సెట్లో ఫస్ట్ 15 రికార్డ్స్ మాత్రమే చూపిస్తాయి మనకి ఓకేనా వ్యూయర్. సో ఈ విధంగా మనకి సో ఏదైతే ఒక డేటా సెట్లో ఒక కస్టమర్స్ డేటా సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ థౌజండ్స్ ఆర్ 10,000s ఆర్ ఇన్ ల్యాక్స్ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సర్వర్. సో సర్వర్ నుంచి డేటాబేస్ వచ్చినప్పుడు మనకి అది వేలల్లో ఉండొచ్చు లక్షల్లో ఉండొచ్చు. సో వీ కాంట్ రీడ్ ద ఎంటైర్ డేటా, మొత్తం డేటాని మనం రీడ్ చేయలేం. సో వాట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ ద డేటా అని తెలుసుకోవడానికి ఈ హెడ్ అండ్ టైల్ కమాండ్స్ యూజ్ చేసి వాట్ ఆర్ ద ఫస్ట్ 10 రికార్డ్స్ ఆర్ వాట్ ఆర్ ద లాస్ట్ 10 రికార్డ్స్ అనేవి తెలుసుకోవచ్చు. సిమిలర్గా టైల్ కూడా మనకి టైల్ మై డేటా కామా n is equals to 4 అని ఇచ్చామనుకోండి. లాస్ట్ 4 రికార్డ్స్ ఏమున్నాయో ఆ 4 రికార్డ్స్ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి ఓకేనా వ్యూవర్స్. అండ్ వన్ మోర్ కమాండ్ ఏంటంటే వ్యూ కమాండ్. సో ఐ వాంట్ టు వ్యూ ద ఎంటైర్ డేటా మొత్తం అసలు డేటా సెట్లో ఏదైతే ఉందో టోటల్ డేటాని నేను చూడాలనుకుంటున్నాను. దానికి మనకు ఉన్న కమాండ్ ఏంటంటే వ్యూ ఓకే వ్యూ మై డేటా ఓకే అగైన్ కంట్రోల్ R ఓకేనా. సో మీరు వ్యూ మై కమాండ్ ఇవ్వగానే ఒక సపరేట్ షీట్ ఓపెన్ అవ్వి ఆ సపరేట్ షీట్లో మనకి ఈ విధంగా ఫుల్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది ఓకేనా వ్యూయర్స్. నెక్స్ట్ మనకి సమరీ అని చెప్పి వన్ మోర్ కమాండ్ ఉంది. సో ఈ సమరీ కమాండ్ని కూడా యూజ్ చేసి ఎంటైర్ డేటాని సమరైజ్ చేయొచ్చు
సో అసలు ఇచ్చిన డేటా ఏంటి, వాట్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ అండ్ వాట్ ఇట్స్ ప్రాపర్టీస్ అనేవి కూడా ఈ సమ్మరీ కమాండ్ని యూజ్ చేసి చూడొచ్చు. సో వన్స్ మీరు కనుక సమ్మరీ కమాండ్ని కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా క్లిక్ అవుతుంది. సో వాట్ ఇట్ ఈస్ సేయింగ్ ఈజ్ ఫస్ట్, ఓకే. సో మనకి ఉన్న డేటాలో కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే వ్యూ కమాండ్లో ఫస్ట్ పాలసీ నెంబర్, ఏజ్ అండ్ ఇయర్స్ ఆఫ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇలాగే డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఈచ్ ఫీల్డ్ని ఓకే దాన్ని సమరైజ్ చేస్తుంది. సో దాని ఒక ప్రాపర్టీస్ చెప్తుంది. సపోజ్ ఫస్ట్ది పాలసీ నెంబర్ అని చెప్పి ఒకటి ఉంది, ఓకే. సో ఈ పాలసీ నెంబర్లో మినిమం పాలసీ నెంబర్ ఏది, ఓకే, అదేవిధంగా మ్యాక్సిమం పాలసీ నెంబర్ ఏది, దాంట్లో ఫస్ట్ క్వార్టరైల్ ఏది. సో ఇదేం చేసింది అంటే ఈ పాలసీ నెంబర్స్ని కూడా నెంబర్స్ కింద కన్సిడర్ చేసుకుని ఓకే దాని నుంచి తీసుకుంది, ఓకేనా. సో పాలసీ నెంబర్లో మనకి ఫస్ట్ క్వార్టరైల్ నెంబర్ ఇది, థర్డ్ క్వార్టరైల్ నెంబర్ ఇది, అదేవిధంగా మీన్ మీడియం ఒక వాల్యూస్ కూడా వచ్చినాయి. సో ఈ మీన్ మీడియం ఫస్ట్ క్వార్టరైల్ అని ఏంటి టర్మ్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే కొంచెం మనకి స్టాటిస్టిక్స్ మీద అవగాహన ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి ఏజ్. సో ఏజ్ని ఏ విధంగా సమరైజ్ చేసిందంటే ఈ ఏజ్లో ఓకే సో మినిమం ఏజ్ ఎంత ఉంది అంటే నాకు ఉన్న ఎంటైర్ డేటాలో మినిమం ఏజ్ అనేది 16 ఉంది, మ్యాక్సిమం ఏజ్ అనేది 17 ఉంది, ఓకే. సో ఫస్ట్ క్వార్టరైల్లో నాకున్న ఏజ్ ఎంత అంటే 24 అండ్ అదేవిధంగా ఓకేనా. సో అదేవిధంగా మనకి మీడియన్ ఒక ఏజ్ ఎంత అంటే 42, అదేవిధంగా మీన్ ఏజ్ కూడా 42.33, ఓకే. సో ఈ విధంగా సమరీ కమాండ్ని యూజ్ చేసి డేటాను మనం సమరైజ్ చేసి సో వాట్ ఆర్ ద మీన్, మీడియన్ అండ్ ఫస్ట్ క్వార్టరైల్ అండ్ థర్డ్ క్వార్టరైల్ అండ్ మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ అనేది తెలుసుకోవచ్చు, ఓకేనా. సో దీని కంటిన్యూషన్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో హౌ టు మేక్ వెక్టార్స్ అండ్ హౌ టు రైట్ ద CSV ఫైల్స్ అండ్ హౌ టు ఎక్స్పోర్ట్ ద ఫైల్స్ అనేది నెక్స్ట్ ట్యుటోరియల్లో చూద్దాం, ఓకేనా. థ్యాంక్స్ యూ వ్యూవర్స్.